హాయ్ గాయ్స్, మనం కనుక మన ఎడ్యుకేషన్ టైంలో ఒక అకాడమిక్ ఇయర్ చదవలేదంటే అప్పుడు మనకి ఆ గ్యాప్ పీరియడ్ అని వస్తుంది. ఈ గ్యాప్ పీరియడ్ ఉన్నప్పుడు మనం గ్యాప్ తీసుకోవాలి. ఖచ్చితంగా గ్యాప్ పీరియడ్ తీసుకోలేదంటే మనం వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు వీసా అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా గ్యాప్ పీరియడ్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ మన గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ పీరియడ్ కావాల్సి వస్తుంది. లేదు మనకు లాంగ్ టర్మ్ తీసుకొని ఎంబీబీఎస్కైనా బీడీఎస్కైనా జాయిన్ అవ్వనప్పుడు గ్యాప్ పీరియడ్ కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం వేరే కోర్స్ జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. సో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవడం 2 విధాలు ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్, ఒకటి ఆన్లైన్. ఆన్లైన్ అంటే మన మండల తహసీల్దార్లో ఇస్తారు. ఆఫ్లైన్ అంటే మనం మీ సేవలో అప్లై చేయాలి. మనం అసలు దేంట్లో ఏది చాలా బెస్ట్, దేని మనకి ఈజీగా వస్తుంది, అసలు అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది, మన లాయర్ అఫిడవిట్ కావాలన్నా, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కొన్నిసార్లు అడుగుతారు, అది అవసరం. లేదా మనకు చైతన్య కార్యాలు నాన్న ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆటో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఒక గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. అది మనకు యూజ్ అవుతుందా, లేకపోతే అసలు వీటన్నిటి గురించి చాలా ఇంపార్టెంట్. మనకు వీడియో చేసాం, మన కామెంట్ సెక్షన్లో దాని వీడియో పిన్ చేస్తాం, ఖచ్చితంగా చూడండి.